అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. ఈరోజు సరుకులన్నీ అయిపోయినాయి అనేసి షాపింగ్కి వచ్చామండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ షాపు, ఇది చెప్పకూడదు. ఇక్కడ ఫస్ట్లో డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారండి. ఇది పిస్తా పప్పు, ఇది జీడిపప్పు, మ్యాగీలు, టాప్ రామన్ అన్నీ ఉంటాయి. మ్యాగీ ఎన్ని ఇంకా బ్రాండెడ్ ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఈ పక్కేమో పాలు, పెరుగు, చీజు, బటరు, చపాతీలు, పన్నీరు. నేను చపాతీ ప్యాకెట్ తీసుకున్నట్టు నాకు ఇది చాలా ఇష్టం. పన్నీరు ప్యాకెట్ తీసుకున్నాను. చపాతీ కాదండి, అది నేను తీసుకుంది వేరే. మల్బార్ పరోటా అంటారు చూడండి, అది. ఇది స్నాక్స్ అండి, బాగుంటాయి. ఇది రాజ్యం స్నాక్స్ అని ప్రతి నెల వెళ్ళినప్పుడల్లా ఒక కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చి జాజరి పొడి, టెంకాయలు, తెల్లగడ్డలు చూశానండి. ఇక్కడ కూడా రేట్ అదిరిపోయిందండి, ఏం తక్కువేం లేదు. ఈ తెల్లగడ్డలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో తెలియదు. ఇది వచ్చి వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్ అండి. ఈ ఆడవాళ్ళు షాప్కి వచ్చేసి అవి పనికిరానివి పనికొచ్చేటివి అన్నీ కొనుక్కుంటారంటారండి మగవాళ్ళు. ప్లీజ్ అలా అనుకోకండి. ఏది కొన్నా మీకు మీ పిల్లలకి వండి పెట్టేదానికే కదా మేము పర్చేజ్ చేసేది. అవి ఎప్పుడుకోసారి ఉపయోగం ఉంటాయి. వేస్ట్ అనేది ఏది ఉండదు. ఆడవాళ్ళు వేస్ట్గా ఏది పడేయరు. కాకపోతే కొద్దిగా ముందు చూపుతో ఎక్కువ కొనేసుకుంటారు. మా వారు కూడా రచ్చరచ్చ చేస్తారు. ఒకటికి వచ్చి 4 కొంటావు, వీటికి రాకుండా ఉండాలా అంటూ ఉంటారు. బిల్లు చూసినారంటే లాస్ట్కి భయపడిపోతారు. నేను ఏమి తీసుకోలేదండి. బియ్యం తీసుకోలేదు, నూనె తీసుకోలేదు. అంటే నెలకు కంప్లీట్గా ఇవి ఏం తీసుకోలేదు, కొన్ని తీసుకున్నా. అయినా నా బిల్లు మాత్రం ఎక్కువ అయిపోయింది. బియ్యం అమ్ముతారండి, సోనా మసూరివి. ఇక్కడ వచ్చేసి నెయ్యి ఉంటుంది. నేను నెయ్యి అయిపోయింది, 1 కేజీ తీసి పెట్టుకుంటా. ఒక 2-3 నెలలు వస్తుంది. 1 లీటర్ అయితే 3 నెలలు వస్తుంది. అన్ని బ్రాండెడ్స్ ఉన్నాయండి ఇక్కడ. జిఆర్బి కూడా ఉంది. ఇక నూనె ఏమండి, నూనె కూడా తగ్గలేదండి. 136, 134. ఇది కూడా తగ్గడం లేదు. 105 రూపాయల నుంచి ఒకటేసారి 136 అయిపోయింది. మళ్ళీ అక్కడే ఉంది. ఇంకా అక్కడి నుంచి ఏమి మళ్ళీ తగ్గడంలే. ఏమి రావండి. ఒక నెల సరుకులు తీసుకోవాలంటే మినిమం 12,000 రూపాయలు పెడితే మొత్తం కంప్లీట్గా రావాలంటే 12,000. ఒక 4-5 ఉన్నారనుకోండి 15,000 అయిపోతాయి. ఇప్పుడు ఏం కొనలేము. బియ్యం వచ్చి 1,500 రూపాయలు. బియ్యం అంటే ఏం కొంటాం చెప్పండి. ఆయిల్ డబ్బా చూడండి 2,065 రూపాయలు. ఇది 15 లీటర్లు ఉంటుంది. సఫోలా ఉంది. నేను చూస్తాను ఏం తీసుకోవాలని. అన్నిటికన్నా ద బెస్ట్ జిఆర్బీని అనుకోండి. దాన్ని అంత రేటు పెట్టి కొనలేక వేరే తీసుకోవాల్సింది. చూడండి, ఇది కూడా అంతే, 136, 134.
పచ్చడి ఒకటి తీసుకున్నాము అనేసి. ఇది స్వస్తిక్ వాళ్ళది బాగుంటుందండి. అంటే మనం పెట్టే అంత బాగుండవులే అనుకోండి, ఏదో ఒకటి 1 కేజీ తీసి పెట్టుకున్నా. ఇక్కడ మా వారు లైన్ డేట్స్ తీసుకున్నాం ఒక ప్యాకెట్ అంటే చూస్తా ఉన్నాను. కొత్తగా వచ్చిందండి, రెడ్ కలర్లో వచ్చి లైనా డేట్స్ ఉంటాయి, బ్లాక్ కాకుండా రెడ్ కలర్ వచ్చింది. ఇది మామూలుగా తీసుకునేది, ఇప్పుడు నా చేతిలో ఉండేది మేము మామూలుగా తీసుకునేది. కొత్తగా వచ్చిన డెజర్టింగ్ డేట్స్ అని. ఇది బై 1 గెట్ 1 ఆఫర్ ఉన్నాయండి. 200 రూపీస్కి 2 అంటే 100 రూపీస్ పడుతుంది మనకు ఈ ప్యాకెట్. ఇది డేట్స్ మంచిది అండి, బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈడ ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కొత్తవి 2 వచ్చాయి కదా, వాటిని ఒకసారి ట్రై చేద్దామా అనేసి. ఎట్లుండదో ఏమో. నేను ఇంతవరకు రెడ్ కలర్ చూడలేదు. ఇది లైన్ డేట్స్ వాళ్ళది బ్రాండ్, బాగుంటాయండి డేట్స్. ఖర్జూరం తీయగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సాల్టు అన్నీ తీసుకున్నాను. పింక్ సాల్ట్ ఉందండి, ఇది ఆఫర్లో బాగా తక్కువైంది, రాళ్ళుప్పు. మళ్ళీ మామూలుది తీసుకున్నా. ఇవి వచ్చి ఆవాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు, నువ్వులు, ఈ సెక్షన్ అండి. సోంపు అన్నీ ఉన్నాయి. ఇది నేను వీడియో క్లిప్ తీయలేదండి, అది బెడ్షీట్ తీసుకున్నా. మా వారు ఒక బెల్ట్, పర్స్ తీసుకున్నారు. సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నాం. కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి ప్రొవిజన్స్ అన్నీ తీసుకునేసి, నాకు పూజ ఆయిల్ ఎక్కువ పడుతుందండి. బయట 180, 190, 230 అట్లుంది. ఈడ 113 రూపాయలకి ఇచ్చారండి. ఈడ ఉప్మా రవ్వ తీసుకుంటాండి, తెల్లది. మేము ఈవినింగ్ ఉప్మా తింటాము, అన్నం రైస్ తీసుకోము. మార్నింగ్ టిఫను, ఈవినింగ్ టిఫనే, ఒక్క పూటే రైస్ తీసుకుంటాము. చపాతి, దోశ, ఉప్మా అట్లా ఏదన్నా టిఫిన్ ఇది చేస్తాను ఎక్కువ.
ఉప్పుడు బియ్యం తీసుకున్నాము ఇడ్లీకి అనేసి. ఉప్పుడు బియ్యం 2 కేజీలు తీసుకుంటాం. పప్పులు ఉన్నాయండి ఇంట్లో, అందుకని పప్పులు తీసుకోలేదు. ఇంత లాస్ట్ మంత్ మా అమ్మాయి నేను వచ్చి తీసుకొచ్చాము. అన్నీ 2 కిలోలు 2 కిలోలు తీసుకున్నాను. పూజ ఆయిల్ కొద్దిగా చీప్గా ఉందండి, తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి, తక్కువ ఉంది. నేను 4 లీటర్స్ తీసుకున్నాను. అది కడ్డీలు వచ్చి ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 80 రూపీస్ 60 రూపీస్ అట్లా ఉన్నాయండి. ఒక 6 కట్టలు తీసుకున్నా. ఇది షాంపూ ఉందండి, షాంపూ తీసుకోలేదు. ఇది అలోవెరా ఉంది. ఇప్పుడు చలికి చెయ్యి అంతా పగిలిపోయింది. ఏదన్నా మాయిశ్చరైజింగ్ క్రీము చూస్తున్నాను. బిల్ కౌంటర్ కాడికి వచ్చామండి, బిల్లు వేయించుకునేద్దామని. నేను మార్నింగే పోయాను కాబట్టి పెద్దగా రష్ ఏమి ఉండదు లేదండి. ఈవినింగ్ అయితే ఎక్కువ అయిపోతారు. ఎప్పుడన్నా కొనుక్కోవాలంటే మార్నింగే బెటర్. నేను పూజ ఆయిల్ అదే 103 ఎంత పడింది, 4 ప్యాకెట్లు తీసుకున్నా. ఇది ఉప్మా రవ్వ, ఇది మైసూర్ శాండిల్ సోపులు వాడతామండి మేము. ఇది కూడా ఆఫర్ ఉందండి. విమ్ సోపులు, శనగ్గింజలు, డేట్స్ ప్యాకెట్, సాల్ట్ వచ్చి 3 ప్యాకెట్లు తీసుకున్నా. ఒకటి సన్నది, ఒకటి దొడ్డు, 2 ఊరగాయ, స్నాక్స్, పెరుగు, పరోటాలు, మ్యాగీ పెద్ద ప్యాకెట్ అండి, ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నా, సేమియా, బిల్లు వచ్చి 6,500 అయిందండి. అంటే బెడ్షీటుగా 600 అంటే 700 అనుకోండి, 600 చేంజ్ 700 పడింది. మా వారు బెల్టు, ఈ బ్యాటు ఇవంతా 2,000 ఎక్స్ట్రా పడినాయి అనుకోండి, 4,000 రూపాయలు ప్రొవిజన్స్ పడ్డాయి. నేను ఇంకా రైస్ తీసుకోలేదు, ఆయిల్ తీసుకోలేదు, చక్కెర తీసుకోలేదు. అంతే అండి, నెల వచ్చే ముందుకి ఇన్ని సరుకులు పడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.